ఈరోజు ఉద్యోగాలు ఇచ్చుకున్నటువంటి సందర్భంలో విద్యుత్ శాఖ ముందు ఉన్నటువంటి సవాళ్లను మనం అందరం రాష్ట్ర ప్రజల కోసం ఎదుర్కొని ఆ సవాళ్ళని అధిగమించడమే కాకుండా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం నిరంతరం ఈ శాఖ పనిచేస్తుందని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాను, గర్విస్తా ఉన్నాను. హైదరాబాద్ నగరం విస్తరిస్తా ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తో పాటు ఇంకొక ఫ్యూచర్ సిటీని కూడా తీసుకొని రావాలి. దాంట్లో పెద్ద ఎత్తున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. హౌసింగ్ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థ రావాలి. అక్కడ యూనివర్సిటీస్ రావాలి, లేకపోతే స్కిల్ యూనివర్సిటీ రావాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి స్టేడియంస్ రావాలి. ఇవన్నిటిని ఆలోచన చేసి వస్తున్నటువంటి పరిస్థితిలో వచ్చేటువంటి 22,448 మెగావాట్లు పీక్ డిమాండ్ రాబోతుందని చెప్పి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లెక్క కడితే దానికి కూడా సరిపోయే విధంగా మనం అందరం తయారు కావాలని చెప్పి ఈ శాఖ దాని కసరత్తు చేసుకుంటూ ముందు పోతాం. సాయమే నీకున్న గుణం, సామాన్యులతో నీ పయనం, సమాజమే నీ దైవం, సంక్షేమానికి నీ నయనం, జనం వైపే నీ పాదం.